హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వచ్చేసి పుట్నాలు, పల్లీలు వీటితోని మార్నింగ్ టిఫిన్లోకి చట్నీ సూపర్ టేస్ట్గా వస్తాయండి. హోటల్ స్టైల్లో చేసిన టేస్ట్ బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ముందుగా కొంచెం ఒక టీ స్పూన్ వేసుకోండి, ఆయిల్ ఎక్కువ వేసుకోవద్దు. పోపు పెట్టుకోవడంలో కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పచ్చిమిర్చి గోలిన తర్వాత కరివేపాకు, ఇందులోనే కొంచెం పల్లీలు, పుట్నాలు అన్నీ 1 బై 1 గోలిన తర్వాత వేసుకోండి. పల్లీలకు కొంచెం టైం పడుతుంది కదా, ఇవి గోలిన తర్వాత పుట్నాలకు బాగా టైం అవసరం లేదు కదా, అందుకే ముందు పల్లీలు తర్వాత పుట్నాలు, కొన్ని ఎల్లిపాయలు, జీలకర్ర మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్న జీలకర్ర ఉప్పు, కొంచెం చింతపండు వేసుకోండి. పులుపు ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అంతే అండి, ఇవన్నీ మిక్సీ పట్టుకొని చట్నీ పోబెట్టుకోవడమే. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇడ్లీలోకి, దోశల్లోకి, ఉప్మాలకు మాత్రం బాగుంటుందండి ఇది. ఇడ్లీలకును ఉప్మాలకు ఇది ఒక రకంగా చట్నీ అన్నట్టు. ఇందులో పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, అది వేరే ఫ్లేవర్ ఉంటుంది. ఇది మాత్రం ఇడ్లీకున్న ఉప్మాలకు బాగుంటుందండి టేస్ట్. అంతే అండి, పోపు పెట్టుకోవడమే. కొంచెం నేను పచ్చిశనగపప్పు, మిర్చి, పసుపు, కరివేపాకు, అంతే అండి పోపు పెట్టుకోవడం. వీడియో కంప్లీట్గా చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో కంప్లీట్గా చూడండి. అంతే అండి, చట్నీ పోబెట్టుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొంచెం వేడి కానివ్వండి చట్నీ అందులో వేసినాక. అంతే అండి, పచ్చివాసన ఉండదు అంతే. అందుకోసమనే కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటాం కదా, వాటర్ అంతా ఇట్లా అయిపోయి ఉంటుంది. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.